హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయతో పకోడీ అండి. చాలా బాగుంది. మనం ఇది సైడ్ డిష్ లాగా తీసుకోవచ్చు, లేదంటే స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇది కరకరలాడుతూ చాలా బాగుంది. పిల్లలకు కూడా బెండకాయ ఇష్టం లేకుండా ఉంటారు కదా పిల్లలు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. ఇప్పుడైతే మనం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం బెండకాయలను అయితే లేతగా తీసుకోవాలి. అవి క్లీన్ చేసుకున్న తర్వాత తడి లేకుండా చూసుకోవాలండి. తడి అంతా ఆరిపోయిన తర్వాత వాటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి ఉంటే మనకు అవి ఎక్కువగా వాటర్ వస్తుంది, అలాగే బంకలాగా ఉంటుంది కదా, అందువల్ల తడి అంతా ఆరిపోయిన తర్వాత మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కట్ చేసుకోవచ్చు. అందులోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి. సాల్ట్ కూడా మనకి స్నాక్స్కి ఎక్కువగా పట్టదు, కొద్దిగా రుచికి సరిపడా వేసుకుంటే చాలు. కొద్దిగా పసుపు, మీరు ఇందులోకి గరం మసాలా కావాలన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే వేయలేదు, కొంచెం కారమే ఎక్కువగా వేశాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. కారం వేసుకోవాలి. మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి. హాఫ్ కప్ వచ్చేసి శనగపిండి అండి. మీరు మొక్కజొన్న పిండి కూడా తీసుకోవచ్చు, నేనైతే శనగపిండి తీసుకున్నాను. మొత్తం ఇవన్నీ కలిసేలాగా బెండకాయ ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం బైండింగ్ లాగా మొత్తం అండి మనం బెండకాయ ముక్కలకి అన్నీ అప్లై అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం చాలా చక్కగా మొత్తం అంతా అప్లై అయిపోయిందండి. ఇప్పుడు మనము వీటికి లైట్గా తడి చేసుకుంటూ కొద్దిగానే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ జారుల్లాగా అలా కలపకూడదండి, ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి. మనకు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, ఎక్కువగా లూజ్గా కలుపుకోకూడదు. ఒకటేసారి వాటర్ అనేవి పోసుకోకుండా కొద్దిగా ఇలా తడుపుకుంటూ కలుపుకోవాలి మొత్తం బెండకాయలకు పట్టేలాగా. ఇలా మనం కలిపిన తర్వాత ఎక్కువసేపు అయితే వెయిట్ చేయొద్దండి, మళ్ళీ వాటర్ వచ్చేస్తాయి కాబట్టి మనం వెంటనే ఇవి ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇవి కలుపుతున్నప్పుడే ఆయిల్ అయితే మనం ముందుగానే స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. హై హీట్లోనే ఇవి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ని అయితే బాగా వేడైన తర్వాతనే మనము ఈ పకోడీని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం మొత్తం పకోడీలాగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడమే. మీరు కావాలంటే 2 టైమ్స్ అయితే ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒకటేసారి మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ ఫ్రైకి ఎలాంటి మసాలాలు వేయకుండానే చాలా టేస్ట్ వచ్చిందండి. ఓన్లీ మనం సాల్ట్, పసుపు, కారం వేసినందుకే పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఇవైతే. మనం ఇదే ప్రాసెస్లో దొండకాయ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుందండి, తక్కువ టైంలో చేసుకోవచ్చు. మనకి ఎక్కువగా ఆయిల్ కూడా పట్టలేదండి, చాలా బాగుంది.